బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలోని భారీగా తరలి వచ్చిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరుగు ప్రయాణానికి సరిపడా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి బస్టాండ్లనే ఎదురు చూస్తున్నామని, ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసహనం నెలకొన్నట్లు ప్రయాణికులు వాపోయారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఆగ్రహించిన ప్రయాణికులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనతో మేడారం బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.